నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్ గారు మనతో ఉన్నారు. అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో మోదీ గారు వచ్చి 2 సార్లు సభ పెట్టినారు. మొన్న ఒక వారంలో చూసుకుంటే ఒకసారి బీసీసీఎం అనే ప్రకటన, ఇంకోటి ఎస్సీ వర్గీకరణ ఒకటి ఉంది. ఈ రెండింటిపైన మీ స్పందన ఏమనుకోవచ్చు, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ముషీరాబాద్లో ఈ బీసీ కాన్సెప్ట్తోనే బీసీ అభ్యర్థిగా ముషీరాబాద్ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఏదైతే అమిత్ షా గారు సూర్యాపేటలో బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన తర్వాత దాన్ని బలపరచడానికి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా మన సమావేశంలో బీసీ గర్జనలో వారు ఏవైతే విషయాలు చెప్పినారో బీసీ గర్జనలో ప్రజలందరూ కూడా తెలంగాణలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా ఇంతవరకు ఏ పార్టీ చేయలేదు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు, ఆ మధ్యలో టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఎవరున్నా కూడా ఎవరు మిత్రపక్షాలతో కలిసి ఉన్నా కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో బీసీలందరూ కూడా మాకెందుకు రాజ్యాధికారం దొరుకుతలేదని చెప్పి అనుకుంటున్న సమయంలో మన ప్రధానమంత్రి గారు ఒక ఆక్సిజన్ లాగా వచ్చి బీసీలకు అందరికి కూడా మేము మీ ఇంట ఉంటాం, మీకు అండగా ఉంటాం, బీసీనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అనడం కూడా సంతోషము, శుభప్రదము. మేమందరం కూడా స్వాగతిస్తున్నాము, ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకు అలాగే అంటే చూసుకుంటాను, ఇప్పుడు ప్రజలందరూ సహకరిస్తున్నారు, మద్దతిస్తున్నారు అంటున్నారు కదా, మరి అగ్రకులాల వారు కూడా మద్దతు అనేది ఉంటుంది అనుకోవచ్చా? ఈరోజు అసలు భారతీయ జనతా పార్టీ అంటేనే అగ్రకులాల పార్టీ అని ఒక ముద్ర పడింది. బ్రాహ్మణులు, వైశ్యులు, ఇదంతా నార్త్ ఇండియా సైడ్ అయితే మొత్తం బ్రాహ్మణులు, వైశ్యుల పార్టీ అనేది ఒక ముద్ర పడింది. మాకు అట్లాంటి ముద్ర లేదు. ఎందుకంటే అనౌన్స్ చేసిన వ్యక్తి ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన అమిత్ షా గారు. అట్లాంటిది ఏం లేదు. ఎవరికి ముఖ్యమంత్రి ఇచ్చినా సరే అన్ని కులాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యమంత్రి వారికి ఇచ్చిన మిగతా మంత్రులు కానీ పోర్ట్ఫోలియోల విషయంలో కానీ అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తారు. మా అధ్యక్షుడే అగ్రకులాల వాడు, ఇక మా రాష్ట్ర అధ్యక్షుడే కేంద్ర మంత్రి తెలంగాణ నుంచి. అట్లాంటిది ఏం లేదు. అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారు. అలాగే నిన్న ఏదైతే ఎస్సీ వర్గీకరణ పైన మందకృష్ణ మాది గారు పెద్ద బహిరంగ సభ చెప్పారు, విశ్వరూప బహిరంగ సభ. ఆ బహిరంగ సభలో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ పైన ఆయన ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది కాబట్టి అయినా కూడా సుప్రీంకోర్టు కేసు అయ్యేంత వరకు కూడా మేము ఆగుతాము. ఎందుకంటే కోర్టు కేసులో ఉన్నప్పుడు ఏం చేయడానికి లేదు. కానీ మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాము. తప్పకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తాము. ఎస్సీ వర్గీకరణ చేయడానికి మేము ఎటువంటి హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా మా ముషీరాబాద్లో చాలా బస్తీలు 30 నుంచి 40 స్లమ్స్లో చాలా హరిజనులు ఉన్నారు. ఎక్కువ ప్రభావితం చేస్తారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ స్వచ్ఛందంగా పార్టీ వైపు ఆకర్షితులతో, బీజేపీ వైపు ఆకర్షితులతో ఎంతో బాగా చేస్తున్నారు. నిజంగా వారికి కూడా వారు అసలు ఏ బస్తీకి పోయినా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. ఓకేనా, చూసుకుంటే ఇప్పుడు మన ఏదైతే కేసీఆర్ అడ్డా అంటూ గజ్జలు అయితే ఉన్నదో అక్కడ పోయి నేను నా అడ్డా అని చెప్పేసి నేను పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఇక్కడ నేను పోటీ చేసి గెలుస్తానని చెప్పి ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఎన్నికల్లో? ఈటెల రాజేందర్ గారు రాజకీయ అనుభవం గల వ్యక్తి. ఏ వ్యక్తి కూడా ఓడిపోవడానికి ఎవరు పోటీ చేయరు. ఎందుకంటే ఆయన కూడా అనుభవం చూస్తే కేసీఆర్ ఎంత అనుభవం ఉందో ఇంచుమించు కేసీఆర్కు ఉన్నంత రాజకీయ అనుభవం ఉంది. ఆ ఉత్తగానే నేను పోటీ చేసి ఓడిపోతాననే ఆలోచన ఆయనకు ఉండదు. అక్కడ గజ్వేల్లో కేసీఆర్ చేసింది శూన్యం. ఈరోజు గజ్వేల్ ప్రజలు ఓడగొడతారని చెప్పేసి కేసీఆర్ కామారెడ్డి వైపు చూపులు చూస్తుండే, ఇక్కడ కాకపోతే అక్కడన్నా గెలుస్తానని చెప్పి. కానీ గజ్వేల్లో మన నామినేషన్లు చూడడం, మిగతా విషయాలు చూస్తే మన ఈటెల రాజేందర్ గారి గజ్వేల్ పర్యటనకు వెళ్తుంటే తండోపతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీసీ సామాజిక వర్గానికి చెందిన మా నాయకుడు ఈటెల రాజేందర్ గారిని మేము గెలిపించుకుంటాం. కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నా మాకు ఒరిగింది ఏం లేదు. వాళ్ళ సామాజిక వర్గానికి, వాళ్ళ కార్యకర్తలకు తప్ప ఎవ్వరికి చేసింది శూన్యం అని చెప్పి ప్రజలు తండాలుగా ఈటెల రాజేందర్ వైపు ఆకర్షితులవుతున్నారు, వస్తున్నారు. బీజేపీని ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు చూసుకుంటే మొత్తానికి తెలంగాణలో అగ్రకులము, ఏ కులము అని తక్కువ కులం అనే వాళ్ళు లేదు. అందరూ కూడా ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేసి ఖచ్చితంగా గెలిపించుకుంటాం, బీసీసీఎం చేస్తామనే వాగ్దానం అయితే చేస్తున్నారు రమేష్ రామ్ గారు. ధన్యవాదాలు.